రైటింగ్ కాంపిటీషన్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నానంటే ఈ మధ్యన టీచర్స్ అందరూ కూడా ఎక్కడ పోయినా కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలంటే చదువుతో పాటు ప్రతి నెల ఇప్పుడు ఎవ్రీ మంత్ ఎట్లయితే వాళ్ళకి ప్రోగ్రెస్ కార్డ్ లాగా చూసి వాళ్ళను మెరిట్స్ అయితే డిసైడ్ చేస్తారు. 8th, 9th, 10th క్లాస్ వాళ్ళ గురించి అయితే ప్రత్యేకంగా 7th క్లాస్ వరకు పెద్ద స్టూడెంట్స్కి చదువు మీద పెద్ద అవగాహన ఉండదు. బట్ 8th, 9th, 10th అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి చదివే వాళ్ళకి. చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది పేరెంట్స్ ఈరోజు స్కూల్కి పిల్లల గురించి వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజులలో పేరెంట్స్ ఏదో ఒక బిజీలో ఉండి పిల్లల గురించి ఏదన్నా అంటే ప్రోగ్రామ్ ఉంటే తల్లునే పంపిస్తున్నారు ఈ రోజులలో. కానీ చాలా మంది తల్లిదండ్రులు కలిసి వచ్చారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. డియర్ పేరెంట్, మీకు చెప్పేది ఏంటంటే ఈ కాలంలో పిల్లల్ని ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే చదవండి అని చెప్పి చాలా స్ట్రెస్ చేస్తున్నారు పిల్లలకి. దయచేసి అలా చేయకండి. ఎందుకంటే పిల్లలకి చదువు ఒకటే ఇంపార్టెంట్ కాదు, చదువుతో పాటు వాళ్ళు ఏ ఆటలు ఆడుకుంటారు, వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది. కొందరు పేరెంట్స్ చాలా మంది చూస్తుంటారు 24 hours చదవాలంట అంతే. లేచినప్పటి నుండి మళ్ళీ పడుకునే వరకు కూడా చదువుమంటారు. అది కరెక్ట్ కాదు. నేను పేరెంట్స్ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే వాళ్ళకి దేనిలో క్యాలిబర్, వాళ్ళు ఏం నేర్చుకోవాలనుకుంటారు. చదువుతో పాటు ఆటలు కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు సంతోషంగా ఉన్న పండుగలు ఉంటాయి, పండుగలలో కూడా పండుగలు పంచుకోవాలి. అంటే పండుగలు ఎలా చేసుకోవాలనేది కూడా మీరు నేర్పాలి. ఈ కాలం స్టూడెంట్స్కి పండుగలు అంటే ఏందో తెలియకుండా అయిపోయింది. టీవీ లేకపోతే చదువు, తల్లిదండ్రులు తప్ప ఇంకెవరు తెలియదు. అట్లా కాకుండా పేరెంట్స్కి నేను ముఖ్యంగా చెప్పేది పిల్లల్ని చదువుతో పాటు అన్ని వాళ్ళకి ఏది ఇంట్రెస్టో అది చేయాలి. అలాగే స్టూడెంట్స్ మీరు కూడా డియర్ స్టూడెంట్స్ వినాలి. మీరు కూడా మీ పేరెంట్స్ 24 hours చదువుకోమని చదవకండి. మీరు ఇప్పుడు అందరి పిల్లలు ఏం చేస్తున్నారంటే ఎక్సర్సైజ్ లేకుండా, వాళ్ళకి ఏం ఎక్సర్సైజ్ లేకుండా చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి టీవీ దగ్గర కూర్చొని చాలా మంది పిల్లలు ఈ మధ్యన అనారోగ్యం వస్తుంది. ఎంత బాగుంటుంది పిల్లలకి. కొందరు పిల్లలు అయితే చిన్న చాలా లావైపోతున్నారు, చాలా లావైపోయి షేప్లెస్గా అయిపోతున్నారు. కాబట్టి పిల్లలు మీకు చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే వ్యాస రచన పోటీలు. నేను స్కూల్ యాజమాన్యానికి చెప్పేది ఏంటంటే పిల్లలకి ఏది ఇష్టమో తల్లిదండ్రుల కంటే ఎక్కువ టీచర్స్కే ఎక్కువ గుర్తుపట్టగలుగుతారు.